ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. 2024 సంవత్సరంలో కార్తీక మాసం ఆఖరి రోజున పోలి పాడ్యమి, పోలి స్వర్గానికి వెళ్ళుట ఏ రోజున వచ్చింది, అలాగే దీపాలని ఏ సమయానికి వదలాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఎన్ని ఒత్తులు వెలిగించాలి అన్న పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ 2024 సంవత్సరంలో మనకి పోలి పాడ్యమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం పాడ్యమి తిథి ప్రారంభం 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ ఆదివారము పగలు 11:03 నుండి 2024 సంవత్సరం డిసెంబరు 2వ తేదీ సోమవారము పగలు 12 గంటల వరకు ఈ తిథి అయితే ఉంటుందండి. మనము ఈ పోలి పాడ్యంని నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 సంవత్సరం డిసెంబరు 2వ తేదీ సోమవారము. ఈరోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము పగలు 3:53 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రము. పోలి పాడ్యమి రోజున పూజ అలాగే నదిలో దీపాలు వదలాల్సిన శుభ సమయం ఉదయము 6:18 లోపు. ఈ పోలి పాడ్యమి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి అని అంటే మనము నెల పొడుగునా దీపాలు వెలిగించిన పుణ్యం రావాలి అని అంటే 365 ఒత్తులు అడ్డ ఒత్తులని ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ ఉంచి నదిలో వదలాలండి. నది దగ్గర ఉన్నవాళ్ళు నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ వదలాలి. లేనివారు ఇంట్లోనే పెద్ద పళ్ళల్లో నీళ్లు పోసి గంగగా భావించి ఆ నీళ్లలో వదలాలి. అలాగే 3 పువ్వొత్తులు కానీ 5 పువ్వొత్తులు కానీ సరి సంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో వెలిగించుకోవచ్చు. లేదా 33 ఒత్తులను కూడా వెలిగించుకోవచ్చు. పోలి పాడ్యమి అంటే పోలి కథ చదువుకోవాలండి. పోలి తల్లికి ఒత్తులు, అలాగే గంగమ్మ తల్లికి, కార్తీక దామోదరుడికి, గణపతికి ఇలా వీరందరికీ కలిపి మనము ఒత్తులను వెలిగించుకోవాల్సి ఉంటుందండి. సరి సంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో వెలిగించుకోవాలి. ఇదండి పోలి పాడ్యమి యొక్క తిథి, వార, నక్షత్రాలు, పూజా సమయాలు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.